కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. పుష్పను ఏ ముహూర్తాన మొదలు పెట్టారో గాని ప్రస్తుతం నటిస్తున్న అట్లీ మూవీ కూడా 2 పార్ట్స్ గా రూపొందుతుందా? మేకర్స్ ఇంకా ప్రకటించకపోయినా కథని 2 పార్ట్స్ గా డివైడ్ చేసి షూటింగ్ చేస్తున్నారా? అందుకే బన్నీ తన నెక్స్ట్ మూవీని అనౌన్స్ చేయటం లేదా? వాచ్ ది స్టోరీ. పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో నటిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. 800 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. దీపికా పదుకొనే మృణాల్ ఠాకూర్ ఎంపిక కాగా మరో హీరోయిన్ గా జాన్వీ పేరు వినిపిస్తోంది. సినిమా 2026 డిసెంబర్లో లేదంటే 2027 సమ్మర్లో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత బన్నీ బయటకు రాకుండా దీని సీక్వెల్ గురించే ఆలోచిస్తాడు. ఇంతవరకు మేకర్స్ ప్రకటించకపోయినా సినిమా 2 పార్ట్స్ గా రూపొందుతోంది. పుష్ప సీన్ మరోసారి రిపీట్ అయింది. పెద్ద కథ కావడంతో అట్లీ ఈ మూవీని కూడా 2 పార్ట్స్ గా తీస్తున్నాడు. అయితే ఫస్ట్ పార్ట్ లో వచ్చే సన్నివేశాలను ముందుగా తీసి ఆ తర్వాతే 2వ పార్ట్ షూటింగ్ పై కాన్సంట్రేషన్ చేస్తారు. సైన్స్ ఫిక్షన్ గా రూపొందుతున్న ఈ సినిమాకి సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఇస్తున్నాడు. పుష్ప 2తో 5 ఏళ్లు గడిపేసిన అల్లు అర్జున్ సెట్స్ పై ఉన్న సినిమా 2 పార్ట్స్ కోసం ఇంకో 4-5 ఏళ్లు గడిపేస్తాడు. ఆ తర్వాత కొత్త సినిమా గురించి ఆలోచిస్తాడు. తమిళ దర్శకులు నెల్సన్, లోకేష్ కనగరాజు చెప్పిన కథలను విన్నా ఫైనల్ చేయలేదు. బన్నీ నుంచి ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లిన త్రివిక్రమ్ కథ మళ్ళీ ఆయన దగ్గరికే వచ్చినట్లు సమాచారం. ఇక లైన్ లో పుష్ప 3 ఎలాగూ ఉంది. అట్లీ మూవీ 1 పార్టా 2 పార్ట్సా అని తేలే వరకు ఈ కన్ఫ్యూజన్ వీడదు.